అధికారంలో ఉండగా పాలనపైనే దృష్టి, అమరావతి వ్యవహారాల్లో బిజీ, విభజన కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నాల్లో తెలుగుదేశం పార్టీని పట్టించుకోలేదని, అలాగే క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను గుర్తించకుండా కేవలం అధికారుల మీదే పూర్తిగా నమ్మకం పెట్టుకోవడం, వారు చెప్పింది నిజమని నమ్మడం, ఇలా అనేక కారణాలతో సొంత పార్టీ నేతలు విచ్చలవిడిగా అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలినా పట్టించుకోకపోవడమే పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగి ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం ఇప్పుడు చంద్రబాబులో పార్టీ విషయాలపై దృష్టి పెట్టి పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్ది తిరుగులేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా పార్టీ నాయకులతో జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న సమావేశాల్లో బాబు పశ్చాత్తాపం చెందుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు అయిందేదో అయిందని, ఇకపై పూర్తిగా పార్టీ పార్టీని కాపాడుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే పార్టీలో పదవుల వ్యవహారం, పార్టీ ప్రక్షాళనపై బాబు నిర్ణయాన్ని పెద్దగా ఎవరూ వ్యతిరేకించడం లేదని సమాచారం. పార్టీని కాపాడుకోవాలన్న అభిప్రాయాన్ని కింది స్థాయి క్యాడర్కు ఎక్కించడంలో బాబు కొంతమేర